రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ని అలర్ట్ చేయలేదు. విద్య అనేది ఆయనకి సెకండరీనా? ఉద్యోగాలు ఇస్తున్నాము, టీచర్స్ని మేము వేస్తున్నాము, మాకు పెట్టిన ఈ డబ్బు మొత్తం ఆ టీచర్లకే సరిపోతుంది అంటున్నాడు ఆయన. చీఫ్ మినిస్టర్ అంటే ఒక పని కాదు కదా. మోదీ గారు పిఎంసి అనే ఓ పథకాన్ని స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా చదువు అనేది చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. 100 మంది స్టూడెంట్స్కి ఏమో 6 టీచర్లు ఇస్తాం, 370 మంది స్టూడెంట్స్కి ఏమో 3 టీచర్లు ఇస్తాం. నువ్వు ఎలా న్యాయం చేయగలుగుతావు? ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదా? ఏమిస్తుంది ప్రభుత్వం? యూనిఫామ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడన్నా రేవంత్ గారు చూసారా? స్కూల్స్ ని పెంచుతూ పోతున్నారు కానీ ఉన్న స్కూల్ ని డెవలప్ చేసి దానికి విద్యార్థులు పిల్లలు వచ్చేలాగా ట్రై చేస్తే భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుందమ్మా? మన పిల్లలు బాగున్నారా, నెక్స్ట్ మన తరానికి ఇంకెంత దాయాలి? ఎందుకు మరి ఇప్పుడున్న పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు రావట్లేదు, ఎందుకు పంపించట్లేదు? అది వాళ్ళకి అర్థమైతే అది ఇంతవరకు వచ్చేది కాదమ్మా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వీటిపైన మొగ్గు చూపుతున్నారు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ వైపు వెళ్ళట్లేదు అంటే గవర్నమెంట్ స్కూల్లో సరైన సదుపాయాలు లేవా, సరైన వస్తువులు లేవా, సరైన విద్యాబోధన లేదా? కార్పొరేట్ సంస్థలు, ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థలు విద్యాబోధన అనేది ఖచ్చితంగా వ్యాపారంగా మారుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎందుకు మనం లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో మాత్రమే చదివిస్తున్నాం? ప్రతి ఒక్క మధ్యతరగతి పేద కుటుంబ తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ళలో లేదనంటే ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు. ఎందుకంటే వారి భవిష్యత్తు కోసం, లేదంటే ఇంగ్లీష్ మీడియం అయి ఉంటే మంచి ఉన్నత స్థాయిలో ఉంటారన్న ఉద్దేశంతో. కానీ ఇప్పుడు విద్య మాత్రం వ్యాపారంగా మారిపోయింది, అంగడి సరుకులాగా మారిపోయింది. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అనితా నందిగాం గారు ఉన్నారు. దీనిపై ఆవిడ ఏం మాట్లాడతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానండి. సో నేను చెప్పింది విన్నారు కదా. సో ప్రస్తుతం మన ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ మారాలంటే ఏం చేయాలంటారు? అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం పాలకుల ముందున్న కర్తవ్యం ఏంటి? ఫస్ట్ చేయాల్సింది ఎడ్యుకేషన్ అయితే అసలు మరీ చాలా లోగా ఉందన్నమాట. ది లీస్ట్లో ఉంది. 90% ఎడ్యుకేషన్ మీదే ఇంప్రూవ్ చేయాల్సిందే. తెలంగాణ ఈజ్ ద లీస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆంధ్ర అన్న కొంచెం బెటర్గా అవుతుంది, కానీ తెలంగాణ ఈజ్ నోవేర్. ఎడ్యుకేషన్ అసలు బాగుంది అని కానీ ఎక్కడ మీరు వినరు. గవర్నమెంట్ స్కూల్స్, ఒక్కసారి మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే కానీ మీకు ఇది ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంది, ఎంతవరకు చేస్తున్నారు అని చెప్పి కానీ మీకు అసలు అర్థమవుతుంది దాంట్లో. మీరు గత 11 సంవత్సరాలుగా కూడా స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉచితంగా విద్య బోధించడం చేస్తూ ఉన్నారు. అవును. సో మీరు చూసింది ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ లో? మీరు ఎందుకు వెళ్ళి చేయాల్సి వస్తుంది అట్లా? అసలు ఎందుకు నేను చెయ్యాలి? అది కరెక్ట్ నువ్వు అడిగిందమ్మా లక్ష్మి. నేను చెప్పేది అసలు నేను వెళ్ళాల్సిన కారణం అయితే నార్మల్గా ఏదన్నా సర్వీస్ చేద్దామన్న ఇదిలో వెళ్ళాను. కానీ ఒక్కసారి 2 days నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూశాక ఇదా పరిస్థితి. ఎందుకు నేనేదో ఊరికే వచ్చాను స్కూల్కి, ఎందుకు వెళ్ళాను నేను? జస్ట్ చెప్పొద్దాము పిల్లలకి ఇంకో సబ్జెక్ట్ ఎక్స్ట్రా, ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీ పెరగాలి అని చెప్పి ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వెళ్ళిన దాన్ని నా వల్ల కాలేదు. అసలు అక్కడ పరిస్థితులు చూసి ఎంతమంది 500 మంది స్టూడెంట్స్కి 4-5 టీచర్లను వేస్తే నువ్వు ఏం న్యాయం చేయగలుగుతావు ఆ పిల్లలందరికీ? ఆ సక్కుటుంబాలు అంటే రోజు కష్టపడి అంతంత వేతనాలు కూడా రావు వాళ్ళకి. జస్ట్ నార్మల్ వేజెస్ వచ్చే పిల్లలందరూ నిన్ను నమ్ముకుని సర్కార్ బళ్ళకు వస్తుంటే నువ్వు అదేనా చూపించే న్యాయం? నువ్వు ఇచ్చే న్యాయం అదేనా? కాదు కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నిన్ను నమ్ముకుని వస్తున్నారు. నువ్వేదో చేసేస్తావు. స్కూల్లో మధ్యాహ్నం పథకం ఇస్తున్నారు, భోజనం పథకం ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు. ఆ 2 ఇస్తే సరిపోతాయా అండి? నువ్వేం నేర్పించాలి పిల్లలకి? ఎన్నేళ్ళు పడుతుంది నీకు నేర్పించడానికి సబ్జెక్టు? ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు వెంటనే నీకు ఐఐటి సీట్ అని, అదని ఇదని నువ్వంటే కొనగలుగుతావు ప్రైవేట్ స్కూల్స్లో. పబ్లిక్ స్కూల్స్లో కొనలేవు కాబట్టే, ఇక్కడ అన్నీ చూసుకుంటారు కాబట్టి సర్కార్ బళ్ళకి పంపిస్తారు అందరూ. వాళ్ళు అంతంత కట్టుకోలేరు కాబట్టి. అసలు తండ్రి సాయంత్రం వచ్చేటప్పటికి ఏ పరిస్థితిలో ఉంటాడో కూడా వాళ్ళకి తెలియదు పాపం. వస్తారు, భోంచేస్తారు, ఈవినింగ్ నాకు అన్నం ఉంటుందో లేదో అని ఒక ముద్ద అన్నం ఎక్కువ తినే వెళ్తాడు. కానీ వాడు
తినకుండా అయితే వెళ్ళరు వాళ్ళు. ఉన్నారు కొంతమంది మంచిగా పెట్టి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నువ్వు నేను సుఖపడితే సరిపోద్దా? చెప్పమ్మా నువ్వు చెప్పు. నువ్వు నేను సుఖపడితే సరిపోద్దా? ఎంతోమంది జనాభా ఉన్న ఇండియాని ఎందుకు ఎప్పుడు చూసినా ఆ దేశం బావుంది, ఈ దేశం బావుంది ఎందుకట్లా? ఎందుకు కంపారిజన్ ఎందుకు? యెస్, ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఫార్ బెటర్ ఇన్ ఆల్ ద కంట్రీస్. ఇప్పుడు మీరు అంటుంది మన పాలకుల గురించి. రైట్. సో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని అలర్ట్ చేయలేదు. ఎందుకు? అంటే విద్య అనేది ఆయనకి సెకండరీనా? ఎందుకు ఇంతవరకు అలర్ట్ చేయలేకుండా ఉన్నారు? సెకండరీ అని నేను చెప్పనండి. బట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తున్నాము, టీచర్స్ని మేము వేస్తున్నాము, మాకు పెట్టిన ఈ డబ్బు మొత్తం ఆ టీచర్లకే సరిపోతుంది అంటున్నాడు ఆయన. ఎక్కువ డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు? ఎడ్యుకేషన్ మినిస్టర్ని నువ్వు చెప్పినట్టు పెట్టచ్చు, ఇమీడియట్గా అసైన్ చేయొచ్చు. ఒక మంచి క్వాలిఫైడ్ తీసుకొచ్చి నువ్వు ఇట్లా చెయ్యి, నాకు 1 yearలో నాకు ఏరియాస్ మొత్తం డెవలప్ అయిపోవాలంటే ఈ పాటికి అయిపోయేది కదా. మొత్తం చీఫ్ మినిస్టర్ పనులు నువ్వే చూసుకుని, మొత్తం అన్ని చీఫ్ మినిస్టర్ అంటే ఒక పని కాదు కదా, ఎన్నో వందల పనులు ఉంటాయి నీకు, ఫైళ్ళన్నీ వచ్చి పడతా ఉంటాయి, నువ్వు ఢిల్లీ వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. మళ్ళీ ఎడ్యుకేషన్ 2 years అవుతుంది, ఇప్పటికి ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు. దెర్ ఇస్ నో ఆఫీసర్ ఆర్ ఎ ఫీల్డ్ ఆఫీసర్ హూ హ్యాస్ కమ్ టు ద స్కూల్స్ అండ్ ఒక్కసారి కూడా ఒక్క సర్వే కూడా లేదు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో. పోయిన గవర్నమెంట్ 9 ఏళ్ళు ఏమి చేయలేదు, ఇప్పుడు ఏమి చేయలేదు. ఇప్పుడున్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పైన ఎందుకు రివ్యూ చేయట్లేదు ఇప్పుడున్న పాలకులు? కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఎందుకు పాలకులు పట్టించుకోవట్లేదు? నాకైతే తెలిసింది అది ఒక్కటేనండి. ఎందుకంటే ఇంకా వచ్చిన అడ్మిషన్స్ తీసుకుంటున్నారే తప్పితే, నువ్వు ఎక్కడ నాకు ఫ్యూచర్లో బానిసత్వం ఉండదో, వీళ్ళని ఇలాగే ఉంచాలి, ఇంకా డెవలప్ చేస్తే ఎలా, నా కింద చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు అన్న భయంతో మరి డెవలప్ చేయట్లేదో నాకైతే అసలు ఇంత కూడా అర్థం అవట్లేదండి. అడ్మిషన్స్ తీసుకుంటానే ఉంటారు కంటిన్యూస్గా, ఇప్పుడు కూడా వస్తారు మాకు స్కూల్ అడ్మిషన్స్. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే నీకు ఇస్తాడా అండి? నీకు 5 నెలలు తక్కువైనా కూడా గెట్ అవుట్. ఆగస్టు, సెప్టెంబరు క్లాసులో 50 మంది ఉంటారు నాకు రోజు. అసలు నేను చెప్పగలనా? ప్రిన్సిపల్ బయటికి వెళ్ళిపోతాడు, ఉన్న 3 టీచర్స్లో ప్రిన్సిపల్ వెళ్ళిపోతాడు, ఇంకొక 2 చూసుకోవాలి, 370 మంది స్టూడెంట్స్. సరే నేనంటే ఫ్రీగా వెళ్తున్నాను, రోజు చెప్తున్నాను, హాఫ్ డే చెప్తున్నాను, ఎలా డస్ దిస్ వర్క్అవుట్? సరే నా స్కూల్ అంటే నేను చూసుకుంటున్నాను దగ్గరుండి, నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి, ఓకే నేను భుజాల మీద వేసుకున్నాను కాబట్టి ఆ స్కూల్ వరకు నేను డెవలప్ చేయగలిగాను. నేను మనిషినే కదా, ఐఎమ్ నాట్ అ 1-man ఆర్మీ, ఐఎమ్ ఎ 1-man ఆర్మీ, ఐ కాంట్ డూ ఎవ్రీ స్కూల్. అది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2023-24 ప్రభుత్వ విద్యా గణాంకాల ప్రకారం మొత్తం మన తెలంగాణలో 30,022 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి వసతులు లేవని చెప్పి ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన తెలంగాణ రాష్ట్రం అనేది 35వ ప్లేస్లో ఉంది. అంటే మొత్తం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కలిపి 36 స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ లో మన తెలంగాణ మాత్రమే 25వ స్థానంలో ఉంది. లాస్ట్ మేఘాలయ ఉన్నట్టుంది, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముందు వరుసలోనే ఉన్నాయి. ఎందుకంటారు? అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు 35వ స్థానంలో ఉంది? అంత దిగజారిపోయిందా చదువులో? దే ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్, నో ఇమీడియట్ యాక్షన్. చదువు అంతే, అలా తీసి పారేస్తున్నారు. చదువు అనేది ప్రైమరీ, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు దీన్ని ఇంత ప్రైమరీగా చూస్తున్నారు? అది వాళ్ళకి అర్థమైతే అది ఇంతవరకు వచ్చేది కాదమ్మా. యాక్చువల్లీ ద మోస్ట్ కీ ఫ్యాక్టర్స్, ప్రతి ఓడిని ఎవరిని అడిగినా ఉద్యోగం, వైద్యం. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ కీ టు సక్సెస్. ఆయన ఎట్లాంటి జీవనం సాధించారు? నార్మల్ ఫిషర్ మ్యాన్ పిల్లోడు. ఆయనకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు అట్లా స్కూల్స్లో. 50 మంది పిల్లల్లో 30 మంది పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది, 20 మందిని తీసేయి. నువ్వు అసలు మినిమం ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతే వాళ్ళకు కూడా అసలు ఇంట్రెస్ట్ పోతుందిగా. నువ్వు తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి స్కూల్స్లో?
సెప్టెంబర్ వచ్చినా మనం ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. బీహార్ నుంచి వస్తాడు, రోజు వర్క్ చేసుకునే వాళ్ళు. బీహార్ నుంచి మొన్న ఒక పాప వచ్చింది జస్ట్ 1 week బ్యాక్. ఇస్ ఇట్ ద కరెక్ట్ టైం? ఆ పాప అప్పటి వరకు స్కూల్కి కూడా వెళ్ళలేదు. డైరెక్ట్ గా తీసుకొచ్చి నువ్వు 5th క్లాస్లో ఆధార్ కార్డ్ ప్రకారం 5th క్లాస్లో వేస్తే ఆ పిల్ల ఎలా చదువుతుంది? ఎప్పుడు నువ్వు ఒక్కదానికే, ఆ పాప ఒక్కదానికే ఒక టీచర్ పడుతుంది. నువ్వు 40 మందికే ఒక టీచర్ని ఇవ్వట్లేదు, ఆ పాపకి ఒక్కదానికే నువ్వు టీచర్ని ఇవ్వగలవా? అలా ఎన్నో వేల మంది పిల్లలు ఉన్నారు. 35,000 స్కూల్స్లో సగం పైన ఎత్తేయచ్చు. ఎందుకంటే 10 మందికి ఒక స్కూల్ ఏంటమ్మా అవసరమా? గవర్నమెంట్ మళ్ళీ దాని మీద అంత ఖర్చు పెట్టాలా? టీచర్ని ఇస్తుంది, మళ్ళీ దానికి ఒక స్పేస్ కావాలి. ఎందుకు ఎత్తేసేయి? 2 kilometers రేడియస్లో నువ్వు వాళ్ళకి మంచి బస్సులు ఏర్పాటు చేయండి, వాళ్ళే కట్టుకుంటారు బస్సు ఫీజులు. నేను కట్టుకుంటానంటారు చాలా మంది. కొంతమంది అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఆఫీసెస్ ఆ ఏరియాకి బస్సు వేస్తే వాళ్ళు ఆ దూరం నుంచి ఆ దూరం ఆ స్కూల్స్ అన్ని ఎత్తేస్తే, ఒకే స్కూల్లో నీకు డిగ్నిటీ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఎందుకు పంపించరో నేను చూస్తాను. నీకు గండిపేటలో 7th క్లాస్ వరకు, మళ్ళీ నార్సింగ్లో 10th క్లాస్ వరకు, ప్రైమరీ నుంచి 10th 12th వరకు ఒకే స్కూల్లో నువ్వు అన్ని ఫెసిలిటీస్ డిగ్నిఫైడ్గా ఇస్తే కనుక నీకు వేరే వేరే చోటకి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? ప్రభుత్వ బడుల్లో నువ్వు ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే అసలు ఎందుకు వాడు పక్కన ఎవరైనా సరే ఎందుకు చూస్తారు? అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం గురించి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే మోదీ గారు పిఎంసి అనే ఓ పథకాన్ని స్టార్ట్ చేశారు. మొత్తం మన దేశంలో 11 లక్షల స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. అందులో 14,000 స్కూల్స్ మాత్రమే 6 సంవత్సరాలకు ఒకసారి తీసుకొని డెవలప్ చేస్తున్నారు. దానికోసం ఈ 6 సంవత్సరాలు కూడా 2 కోట్లు మాత్రమే బడ్జెట్ ఇస్తున్నారు. ఈ 2 కోట్లు ఈ 14 స్కూల్స్ కి సరిపోతాయి ఒకటి. ఆ తర్వాత ఈ 11 లక్షల స్కూల్స్ ని ఆయన ఎప్పుడు డెవలప్ చేస్తారు? అంటే 6 సంవత్సరాలకు 14,000 స్కూల్స్ ని తీసుకుంటే 11 లక్షలు వచ్చేసి నాకు తెలిసి 350 సంవత్సరాలు ఏమో అవుతుండొచ్చు. సో అంటే అంతవరకు ఇంకా మనము బతుకుంటామో తెలియదు. కానీ ఇంత లిమిట్ పెట్టుకొని 2 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఎలా డెవలప్ చేస్తారు అసలు? అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చదువు అనేది చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. అది అన్ని జస్ట్ అది చాలా లీస్ట్ అమౌంట్ ఆయన ఇచ్చింది. యాక్చువల్గా 25% అమౌంట్ పడుతుంది నీకు ఎడ్యుకేషన్ మీద. అంత తీస్తే తప్పితే నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. నువ్వు తీసే 7% దేనికి పనికిరాదు అసలు. ఎట్లా సరిపోద్ది? అయినా నువ్వేమిస్తున్నావు చెప్పు దాంట్లో? సరే ఉద్యోగాలు ఇచ్చావు, కరెక్ట్గా వేసావా? 100 మంది స్టూడెంట్స్కి ఏమో 6 టీచర్లు ఇస్తున్నావు, 370 మంది స్టూడెంట్స్కి ఏమో 3 టీచర్లు ఇస్తున్నావు. నువ్వు ఎలా న్యాయం చేయగలుగుతావు? సో దీంట్లో మనం వెళ్ళి నేను ఇంతమంది ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా ఎందుకు చెయ్యట్లేదు అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. అదర్ కంట్రీస్ తీసుకోమ్మా నువ్వు, జపాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. అసలు అది ఎట్లాంటి దేశమో తెలుసా? భయపడతా యూజువల్గా. అసలు నీకు అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంది అంటే మనం ఎంత హీన స్థితిలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు? అందుకే న్యాస్ సర్వీస్ లో మన 35 ర్యాంక్ లో ఉంది తెలంగాణ. ఇంకెంతకాలం, ఇంకెన్నేళ్ళు నువ్వు ఈ బానిసత్వం చూడాలనుకుంటున్నావు? ఎందుకు పిల్లలందరినీ అట్లా ఇచ్చేస్తున్నావు? అదే ఆడపిల్లలు ఓకే, వాళ్ళకి చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది. నా క్లాస్లో 7th క్లాస్ స్టూడెంట్స్ ఎంత బాగా చదువుతారో వాళ్ళు, ముస్లిం పిల్లలు కానీ. అంటే నేను ఒక క్యాస్ట్ అని నేను చెప్పట్లేదు, వాళ్ళల్లో చాలా మంది షైన్ అప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు మీకు చదువు ఇంకా మా వల్ల కాదు ఈ ప్రైవేట్ స్కూల్స్? ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4-5 కదా వాళ్ళు. ఒక్కొక్క ఫీజు వచ్చి నీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు శ్రీ చైతన్య నారాయణ అంటే తప్పితే లక్షలు అంటే 4 ఆడపిల్లల్ని ఇప్పుడు నిన్ను చదివిస్తే నేను అక్కని చదివించాలి, అక్కని చదివిస్తే చెల్లిని మళ్ళీ చదివించుకోవాలి, నా వల్ల కాదని డ్రాప్ అవుట్ అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పిల్ల పాపం ఇంటికి వెళ్ళి ఏడుస్తుంటే ఏం చెప్పాలి నేను? అది వాళ్ళ అమ్మ ఇష్టం. నేను వెళ్ళి చెప్తే బాగోదు. నేను చెప్పేది చెప్తూనే ఉంటా పేరెంట్స్కి వచ్చినప్పుడల్లా, అమ్మ దయచేసి చదువు మాన్పించకండి. 10th వరకు ఉంటే మీకు ఏదో ఒక బెనిఫిట్స్ ఉంటాయి, స్కాలర్షిప్స్ ఉంటాయి, అప్లై చేయండి. వస్తే రావచ్చు, లేకపోతే లేదు స్కాలర్షిప్స్.
ఇప్పుడు నీకు ఐఐటి కరెక్ట్ ఇట్లా అన్నిట్లో వస్తుంది, కానీ నువ్వు మినిమం ఇంత అని కట్టాలి. వాళ్ళు దానికి కూడా భయపడుతున్నారు పాపం. అట్లా ఎంతమంది చదువుకుని పైకి వెళ్దాం అనుకునే వాళ్ళు తొక్కుని కింద కూర్చుని 16 ఏళ్ల కల్లా పెళ్లి చేసుకుంటున్నారు. ఏం చేస్తుంది 2 ఏళ్లలో పిల్లల్ని కంటది. ఇటు ప్రభుత్వ పాఠశాలకు వెళ్దామంటేనేమో వస్తువులు సరిగ్గా ఉండదు, విద్యా బోధన సరిగ్గా ఉండదు. అదే కార్పొరేట్ ప్రైవేట్కి వెళ్దామని అంటే లక్షల్లో ఫీజులు ఉంటాయి. ఇంకేం చేస్తారు మరి తల్లిదండ్రులు? పెళ్లి చేసి, ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపిస్తున్నారు, మగ పిల్లలు అయితే పనికి పంపిస్తున్నారు. రోజు పనికి వెళ్తే గనక 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి అన్న ఆలోచనతో పనికి పంపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్సే తల్లి అదే ఇంట్లో చేస్తుంది. వీడికి నేను చెప్పి నా స్టూడెంట్స్కి నేను ప్రతిరోజు అదొక చెవులో సీసం పోస్తే అన్నట్టు రోజు చెప్తూనే ఉంటాను నేను. నాన్న అవసరమా మనకి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అమ్మకి హెల్ప్ చేసే, నువ్వు కుక్కను కడిగిస్తారండి వాళ్ళ ఇంట్లో, కుక్కను కడగమని. సరే ఆవిడ చేయలేరు పాపం, వాళ్ళ అమ్మగారి కోసం వీడు వెళ్తున్నాడు కాదంటల్లా. వాడికి 500 ఇస్తారు కుక్కను గడిగినందుకు, కారు గడిగినందుకు 500 రూపాయలు ఇస్తే వాడు మళ్ళీ వస్తాడా అండి చదువుకోవటానికి? నువ్వే చెప్పమ్మా. ఇప్పుడు నాకు 500 వచ్చినాయి అనుకో గంటలో, నేను వెళ్తానా? మళ్ళీ ఇంకో గంట ఇంకో ఇంటికి వెళ్ళి కారు గడుగుతాను. చదువుకునేది కూడా సంపాదించడానికే కాబట్టి ఆ సంపాదన ఇప్పుడే వస్తుంది, చదువు ఎందుకు అనుకుంటున్నారు? 500 నేను చక్కగా అమ్మకి 400 ఇచ్చి 100 రూపాయలతో నేను బిర్యానీ తింటాను, నా ఫ్రెండ్స్ తో నేను అట్లా తిరిగేస్తాను, అయిపోతుంది. ఫ్రెండ్స్ కూడా 100 అంటే చాలా ఎక్కువ వస్తున్నట్టు వాళ్ళ బ్యాచ్ కి. సాయంత్రం అయ్యేటప్పటికి వాడు ఏం చేస్తాడు? గంజాయి అమ్ముతున్నాడా, వీడ్ అమ్ముతున్నాడా, ఏమన్నా తెలుసా అండి? ఆ స్ట్రీట్ నేను చూసానండి కళ్ళారా, ఎన్నో స్టోరీస్ చూసాను. అలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళేదాన్ని నేను. చదువు మానిపించొద్దు, చెత్త ఎత్తుకునే వాడి ఇంటికి కూడా నేనే వెళ్ళాను. నాకు పిచ్చా అనుకునే వాళ్ళందరూ చాలా ఇదిగా నా మీద ఇదయ్యారు. బట్ నేను ఏది పట్టించుకోలేదండి, నా బాధ్యత అది. ప్రతి పిల్లోడు చదువుకోవాలి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో, ఇప్పుడు నా పిల్లలు అంటే ఒక స్టేజ్కి వచ్చేసారు. బై 20 years నా డాటర్ జాబ్ చేస్తుంది. ఎస్ ఐ హావ్ డన్ అంటే అయిపోద్దా అండి నాకు? నా తోటి పిల్లలు వస్తుంటే, పనాళ్ల పిల్లలు ఇంటికి వచ్చినా కూడా నేను ఒక్కసారి కూడా మా ఇంటికి రానివ్వను. నేను పాటిస్తేనే కదా వేరే వాళ్ళు పాటించేది, నేను కరెక్ట్ గా ఉంటేనే కదా వేరే వాళ్ళు నా మాట లెక్క చేసేది. సో నాకు ఎక్సర్సైజెస్ చేసే దాంట్లో కూడా నా ఒక చిన్న పిల్ల డిగ్రీ చదువుతుంది, స్టాప్ చేసింది, వచ్చేది క్లీన్ చేస్తాను. నువ్వు ఇక్కడ చేయాల్సినంత అవసరం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు? మా అమ్మమ్మ చేస్తుందండి, నన్ను ఎందుకో క్లీన్ చేయమని. రావద్దు, ఆపేశాను. వేరే దారి చూపించాను, కంప్యూటర్ క్లాసెస్ మాట్లాడించాను. కంప్యూటర్ క్లాసుకు ఒప్పించటానికి వాళ్ళ అమ్మమ్మని నాకు 1 రోజులు పట్టింది. ఎందుకమ్మా? సాయంత్రం పాప 2వ జాబ్ చేస్తే 15,000 వస్తాయి, పొద్దున పూట చేస్తే 15,000 వస్తాయి అంటే మిషనా వాళ్ళేమన్నా? అదేదో నువ్వు చదువుకో, ఒకేసారి 25,000 వస్తాయి కదా. చెప్పి 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 ఏదో సరే మేడం గారు ఇంత చెప్తున్నారని ఈ మధ్య కొంచెం మారారు. సరే నేను అంటే కొన్ని స్టోరీస్ చూస్తున్నా, కొంత మార్పు నేను తెస్తాను. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? నువ్వు అదే డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తే అసలు మనకి బాధే లేదుగా. నేను కాబట్టి చెప్తున్నాను, నువ్వు కాబట్టి మీ పనమ్మాయిని కొంచెం ఎడ్యుకేట్ చేస్తావు. నేను ఇట్లా వర్డ్ టు వర్డ్ చెప్పేది అదే, అందరికీ కొంచెం ఎడ్యుకేట్ చేయండి. చెప్పచ్చు, నాకెందుకులే అనుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదా? ఎందుకంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. ఎందుకని అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో వసతులు లేవా, విద్యా బోధన సరిగ్గా లేదా, ఉపాధ్యాయులు లేరా, ఎందుకని? అసలు ఏమీ లేవమ్మా. నేను ఫస్ట్ లో 11 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడైతే అసలు ఏమీ లేదు. ఏమిస్తుంది ప్రభుత్వం? ఒక క్వాలిటీ గుడ్డిస్తుందా? యూనిఫామ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడన్నా రేవంత్ గారు చూసారా? నేను చూశాను. వాడికి పట్టదు అది. నేనే షూ ఇప్పించాను స్కూల్కి. సరే ఒక్క స్కూల్ కంటే ఇప్పిస్తాను బాటా షూ, నేను మామూలు షూ కూడా కాదు, పిల్లలు నా పిల్లల్లాగానే ఉండాలి అని చెప్పి బాటా షూస్ ఇప్పించాను. మొత్తం స్కూల్ మొత్తం ఏదో, నేను ఎవరిని డబ్బులు అడగనమ్మా, వాళ్ళు ఇష్టమయ్యి వాళ్ళు చేస్తాను అంటేనే చేపిస్తాను. అంతటికి నేను ₹1 కూడా ఎక్కడ తీసుకోను, ఒక్కటి కూడా చార్జ్ చేయను. నాకు కావాలి ఇట్లాంటి, నా ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్. కావాలంటే అందరం కలిసి వేసుకుని పెడదామమ్మ నీకు అంత ఆనందంగా ఉంటే అని నన్ను ఫస్ట్ సపోర్ట్ చేసిందే నా ఫ్యామిలీ. సో అట్లా స్పోర్ట్స్ యూనిఫామ్ ఒకటి క్రియేట్ చేశాను. నేను ఒక్క స్కూల్కి అయితే చేయగలిగాను.
అన్ని స్కూల్స్కి చేయలేను కదా. నీకు వచ్చే డబ్బుతో పిల్లల్ని డిగ్నిఫైడ్గా పంపించడానికి కూడా నీకు ఇది అవ్వట్లేదా? మధ్యాహ్నం భోజన పథకం నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చి మీల్స్ తిను. అక్కడెక్కడో కూర్చోవడం కాదు, మీరు వచ్చిన రోజు స్పెషల్గా వండించుకోవడం కాదు, జస్ట్ సడన్ గా అలా వచ్చి ఫీల్డ్ ఆఫీసరు మా ఫుడ్ని తినమని చెప్పండి, నేను నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటాను. ఎందుకని ఇప్పుడు ఉన్న స్కూల్స్ పైన రివ్యూ చేయట్లేదు అంటారు? అసలు రివ్యూ ఏంటి? నీకు ఇన్నేళ్ళైనా ఒక ఆఫీసర్ ఏడి? డిఈఓ ఉన్నాడంటాడు, ఎంఈఓ ఉన్నాడు. మనకి ఎంతమంది డిఈఓలు ఉంటే సరిపోతారు? ఎంతమంది ఎంఈఓలు ఉంటే సరిపోతారు? ఎన్ని స్కూల్స్ వాళ్ళు వచ్చి సర్వే చేయాలి? మీరు చెప్తుంది పాలకులు రావట్లేదు, సరే ఆ జిల్లా కలెక్టర్ కూడా ఉంటారు కదా, వాళ్ళైనా రివ్యూ చేయాలి. జిల్లా కలెక్టర్ కి టైం కూడా ఉందా? ఆయన ఎప్పుడు రావాలి? ఆయన వస్తున్నాడంటే మళ్ళీ హడావిడి, మాకే ఖర్చు. కలెక్టర్ వస్తున్నాడు, రోడ్లన్నీ బ్లాక్, పిల్లలు స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, ద బెస్ట్ ఆఫ్ ద 350 స్టూడెంట్స్ లో 2 తీసుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని. అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టాడు అంటే టాప్ ఇక్కడ ఉన్న స్కూల్స్ మొత్తంలో, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మొత్తంలో టాప్ 10 స్టూడెంట్సే వస్తారు బయటికి, వాళ్ళతోనే మాట్లాడిస్తారు. మరి మిగతా వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఎందుకు అందరూ ఓకే ఇట్లా చూసిన వెంటనే ఎస్ ది స్టూడెంట్ కమ్ అని ఎందుకు పిలవలేకపోతున్నాను? ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేపించాలి అంటే వేరే స్కూల్స్లో, ఇప్పుడు నేను చేపించాలి అంటే నేను ఎత్తుక్కోవాలి. నాకే భయం, అరే వీడు ఎలా చెప్తాడా అక్కడికి వెళ్ళి అని. నేను ఎంత కష్టపడితే 10 days వాడితో నేను అది చేపించలేకపోతాను. రోజు వెళ్ళి ఇంకా అదే పనిగా చేపిస్తే అప్పుడు నేను ఎంత మందికి చేయగలనమ్మా? అలా చెప్పు. నేనే కాదు, ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఏది కూడా. అవును, అలా చాలా మంది ఉన్నారు. ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, ఇంతమంది పని చేస్తున్నా కూడా ఏమి ఇంత కూడా కదలట్లేదు, చలనం లేదు అంటే ఎవరిది తప్పు? ప్రభుత్వానిది. ప్రభుత్వం కరెక్ట్గా కనుక చెయ్యగలిగితే అసలు మనకి అవసరం లేదు. ఎవడు పడితే ఆడు ఎడ్యుకేషన్ మీద ఏంటి ఇంత భయంగా ఏంది అని మాట్లాడాల్సినంత అవసరం లేదమ్మా మనకి. అదొక టాపిక్ అవ్వకూడదు. ఇప్పుడు అదే టాపిక్ అయింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేనప్పుడు నీకు టాపిక్ అవకేమవుతుంది? పాపం వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇనే ఉంటారు. వందే మాత్రం ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్స్. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్ తీసుకెళ్ళి పిల్లలు హైయెస్ట్ ఐక్యూస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్ తోనే భోజనాలు పెట్టించి వాళ్ళల్లో నుంచి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి IITs కి ప్రిపేర్ చేసి వాళ్ళే పంపిస్తారు పిల్లల్ని. అట్లా వందే మాత్రం ఫౌండేషన్ ఏంటి? అట్లా నేను ఎంతమంది NGOస్కో లెటర్స్ రాశాను, ఎంతో మంది NGOస్కి టైఅప్ అయ్యి నా స్కూల్ గండిపేట స్కూల్ అమ్మన్నది. ఇప్పుడు నువ్వు చూస్తే, ఒకప్పుడు చూస్తే అది నథింగ్. ఇప్పుడు ఒక్కసారి మీరందరు రావచ్చు నా స్కూల్కి. నేను గర్వంగా చెప్తున్నాను, నా పిల్లలు, నా స్కూల్ పిల్లలకి ఇంట్రెస్ట్ రావాలని ఈ సమ్మర్లో ఒక్క రోజు నేను ఇంట్లో కూర్చోాల. మా అమ్మాయి వాళ్ళు ఏడ్చారు, అమ్మ నీకు అవసరమా, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోవట్లేదు. మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాలా నేను. అసలు సమ్మర్ మొత్తం స్కూల్లోనే గడిపాను. ఎవరు లేరు, తాళం తీపించటం, వెళ్ళి పెయింటింగ్ వర్క్ చేపించటం. ఓకే, ఎందుకంటే పిల్లలకి క్రియేటివ్నెస్ చూసి స్కూల్ ఇంత అందంగా ఉందా అని తెలుసుకుని 50 అడ్మిషన్స్ వచ్చినాయి మాకు లాస్ట్ ఇయర్ కంటే. ఎందుకంటే ఈ స్కూల్లో ఫెసిలిటీస్ బాగున్నాయి. ఒక మేడం గారు ఉన్నారు, ఆవిడే మొత్తం అన్ని సైన్స్ ఎక్విప్మెంట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నేనే చేశానమ్మా స్కూల్కి. గవర్నమెంట్ స్కూల్లో మీరు అన్ని తీసుకొచ్చి నేనే చేశాను. ఆ స్కూల్ని ఇప్పుడు చూస్తే ఎంత అందంగా ఉంటది. అది నేను ఫొటోస్ పెడతాను మీకు. అసలు ఆ స్కూల్ చూస్తే నీకు ఒక ప్రైవేట్ స్కూల్ లాగానే ఉంటది. నేను ఒక్కటే చేయలేకపోతున్నాను ఏంటంటే బాత్రూమ్స్ ఒకటి నీట్గా చేపించాలి. దానికి నాకంత ఓపిక అయితే లేదు. అది ఇంకా వేరే పెద్ద మనుషులకి మేము లెటర్ రాసాము, అయినా ఎవ్వరు పట్టించుకోలేదు. సోకాల్డ్ సర్పంచ్ కానీ, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు జనవరిలో, ఏది సర్పంచులు ఇవన్నీ వస్తున్నట్టున్నాయి. అయినా వాళ్ళు నాకైతే ఎవరు హెల్ప్ చేయలేరమ్మా. నేనైతే ఇదే చెప్తున్నాను, ఏ సర్పంచ్ చేయడు, ఎవరు చేయరు.
జస్ట్ మేం చేసిన ఆటలకి ఆ టైంలో వచ్చి జస్ట్ ఫోటో అయితే దిగేసి వెళ్తారు. ఆగస్టు 15కి, జనవరి 26కి, గాంధీ జయంతి అవని, మన గోల్కొండలో మేము పెద్ద ప్రోగ్రామ్ చేసాం పిల్లలతో. వాళ్ళకి అన్ని గేమ్స్ యాక్టివిటీస్ ఆడిపించి వాళ్ళే స్పాన్సర్ చేశారు. వాళ్ళే బ్యాగ్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ మాకు. మా అదృష్టం అనుకోవాలి బ్యాగ్స్. అట్లా ఎవరి కాళ్ళు మా అదృష్టం అనుకోవాలి అంటాం. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బ్యాగ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్స్ ఇస్తే సరిపోదు, నోట్ బుక్స్ ఎవడిస్తాడు? అంటే మేము ప్రతి ఇయర్ ఒకళ్ళని వెళ్ళి అడుక్కోవాలా? లాస్ట్ ఇయర్ వరకు ఎన్జిఓస్ పనిచేసినాయి. మాకు 3 టీచర్లే ఉంటే మాకు సరిపోదని నాకు బాధ వచ్చేసి ఎంత మందికి లెటర్ రాశానో నమ్మలక్ష్మి. నేను రాసా, ఎవరు ముందుకు రాలేదు, వచ్చారు. నా అదృష్టం బాగుండి ఒక 2 టీచర్లు ఇచ్చారు. అది టీచర్లే ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ముందుకు ఎవరు రారు. నా లెటర్లు తోసిపారేశారు. ఇంకేం, అదే టీచర్ అంటే చదువు విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు అంతే. వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను ఇంకో 2 పెట్టగలిగాను. అది కూడా ఇవ్వలేకపోతే నేనే ప్రతి నెల, నేనేమి అంబానీని కాదు, నేనేమి ఇదైతే నేనే చేసేస్తాను, అంత దాకా వెళ్ళక్కర్లేదు. నాకు ఆలోచన ఉంది కాబట్టి నేనే చేస్తానేమో. ఓకే, మీరు చెప్తున్నది చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో అభివృద్ధి లేదు ఏమాత్రం. మరి అభివృద్ధి లేనప్పుడు గురుకుల పాఠశాలలని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అదే అక్కడ పెట్టే బడ్జెట్ ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ పైన పెడితే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది కదా. మరి అదే కదా మనం ఎంత మాట్లాడుకున్నా, ఇది నీకు రాజకీయ నాయకులు అంటే సో కాల్డ్ ప్రభుత్వమే దీన్ని చాలా ఇదిగా తీసుకోవాలి. ఒకవేళ ఈసారి కూడా ఎడ్యుకేషన్ కనుక సరిగ్గా ఇవ్వలేకపోతే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు లాస్. అదే స్కూల్స్ ని పెంచుతూ పోతున్నారు కానీ ఉన్న స్కూల్ ని డెవలప్ చేసి దానికి విద్యార్థులు పిల్లలు వచ్చేలాగా ట్రై చేస్తే అది ఆ బడ్జెట్ ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ఉపయోగపడుతుంది కదా, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రైట్. కొత్తగా స్టార్ట్ చేసి అడ్మిషన్స్ లేక బెలబెలబోతున్న స్కూల్స్ చూసే బదులు ఇది డెవలప్ చేస్తే భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుందమ్మా? మన పిల్లలు బాగున్నారా, నెక్స్ట్ మన తరానికి ఇంకెంత దాయాలి, ఇంకెంత దాచుకుంటే. ఈ రోజు విద్యార్థులే కదా రేపటి పౌరులు, నీకు ఓటేసేది వాళ్లే కదా. మరి అదే అంటే ఆ టైంకి బానే వేసేస్తున్నాం కదా మనం కూడా. ఇప్పుడు మన సొసైటీలోనే ఉందమ్మా ప్రాబ్లం అనేది. ఫస్ట్ మనుషులు మారాలి, వాళ్ళ మెంటాలిటీస్ మారాలి. నువ్వు ఓట్లు వేయటం ఆపేయి, నేనైతే వేయను. ఓట్లు వేయటం ఆపేసేయి. వచ్చినప్పుడల్లా నిన్ను అడుక్కుని నీకు 5,000 10,000 ఇచ్చి ఇంటింటికి ఒక్కొక్క మనిషికి 5,000 10,000 ఇచ్చి బిర్యానీ పెట్టి ఆడేయచ్చు వేయకపోవచ్చు కానీ వేస్తున్నారు. ఇంకా నీకు ఫుల్గా నేను మందు పోస్తానంటే ఏకేం చేస్తారు? వేస్తాడు. అసలు మనుషుల్లోనే ఉంది ప్రాబ్లం. సొసైటీలో ఎంత ప్రాబ్లం ఉంది. అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా మళ్ళీ 13,000 స్కూల్స్ స్టార్ట్ చేశారట. దీంట్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా లేరు. ఎందుకు స్టార్ట్ చేయడం? ఎందుకు అసలు కొత్త స్కూల్స్? ఉన్న స్కూల్స్ డెవలప్ చేయొచ్చు కదా. అసలు ఎందుకమ్మా స్కూల్స్? సందుకి అది 3-4 అవసరమా నీకు? గవర్నమెంట్ స్కూల్స్ 3-4 స్కూళ్ళు అవసరమా? అవసరం లేదు. నువ్వు వసతులు కల్పించగలవా? ఉన్న స్కూల్కే దిక్కు లేదు. ఏమేమి ఇవ్వాలి స్కూల్ అంటే? ఒక లైబ్రరీ ఉండాలి, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ప్రాక్టికల్ వేలో వాళ్ళకి అన్ని నేర్పించగలగాలి. టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోయి ఊరికినే ఆడేమి రాయడు, పాస్ చేసేస్తారు తెలుసా నీకు? మార్కులు ఎంతవరకు పాస్? 20కి 10th వరకు ఏమీ రాదు, 18 అనేసి పంపిస్తారు. నేనైతే 0 పెడతా. నా మార్కులు టేబుల్ మీదకి వెళ్తే 0 పెట్టినా వాళ్ళు అక్కడ మార్క్ చేసి పాస్డ్ అని పంపించేస్తున్నారు. ఎక్కడి వరకు? 9th వరకు తెలిసిపోతుంది. దాని వల్ల ఎడ్యుకేషన్ డ్రాప్ అవుతుంది. ఎంతో మంది వెనక్కి తగ్గుతున్నారు. నాకు ఏమీ రాదు, నా వల్ల కాదు మేడం. నేను ఎంతో మంది స్టూడెంట్స్ కి 1 to 1 చెప్పి నానా నువ్వు ఎట్లా కొట్ట ఇంట్లో నుంచి అన్నా రాయి, కానీ 10th ఇంటర్ మాత్రం ఫినిష్ చేయి కంపల్సరీ. నీకు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతావు. ఇంగ్లీషు హిందీ ఉంటే దోస్ ఆర్ నేషనల్ లాంగ్వేజెస్. ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతావు అమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పే వాళ్ళకి కూడా అదే చెప్తాను. నలుగురికి మీరు ఏం చెప్పాలో అది చెప్పండి. వేస్ట్ టాపిక్స్ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేనైతే ఎవరు కనపడినా ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా పని చేయాల్సి వచ్చింది నీకు, ఎందుకు ఇట్లా నుంచున్నావు నువ్వు రోడ్డు మీద, అవసరమా నీకు? నువ్వు వెళ్ళి 10th కట్టు, రాయి,
దానివల్ల నువ్వు ఫ్యూచర్లో మళ్ళీ నా దగ్గరికే వస్తావు. మేడం మీరు చెప్పటం వల్ల 10th ఇంటర్ రాశాను, నాకు ఒక మంచి అట్లీస్ట్ రిసెప్షన్ ఏదో ఒకటి డిగ్నిఫైడ్ జాబ్ అనేది నీకు వస్తుంది, నీ కోటాల్లో మంచి మంచి జాబ్స్ రావచ్చు, ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, వస్తే రావచ్చు, అప్పుడు నీ లైఫ్ బాగున్నట్టే కదా. ఇంకెన్నాళ్ళు ఇట్లా ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా అసలు ఏముంటాయి చెప్పండి. ఒక సరైన కొన్ని స్కూల్స్కి అయితే పాపం అమ్మాయిలు లైన్లో నుంచుంటారు, వాళ్ళకి పీరియడ్స్ తెలీదు, ఏముంటాయో తెలీదు. ఆ ఒక్క బాత్రూమ్ కోసం నువ్వు అన్ని గంటలు లైన్లో నుంచుంటే ఆ పాప పరిస్థితి ఏంటి? వాళ్ళు స్కూల్కే పంపించట్లా 4-5 రోజులు పీరియడ్స్ ఉన్నాయని స్కూల్కి రాకపోవడం ఏంటి చెప్పు. నేను వర్క్కి వెళ్తా పీరియడ్స్ ఉంటే, నేను జిమ్కి వెళ్తా పీరియడ్స్ ఉంటే. యూ కెన్ డూ ఎనీథింగ్. పీరియడ్ అన్న మాట వింటేనే మా వాళ్ళకి తప్పు. నేను అది చెప్తూనే ఉంటా, అది తప్పు కాదమ్మా, సహజం, అది మానవ సహజం. అది దేవుళ్ళకి కూడా ఉంది. అమ్మవార్లు, పెద్ద పెద్ద అమ్మవార్లు ఉన్నారు, వాళ్ళందరూ ఆడాళ్లే. ఏంటి తప్పు? నీ పెళ్ళాము, నీ చెల్లి అందరూ మంచిగా, నీ కూతుర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు నువ్వు? ఎందుకు ఫ్రీగా మాట్లాడనివ్వట్లేదు మా అమ్మాయిని? పీరియడ్స్, అమ్మో లోపలికి వెళ్ళు, బయట కూర్చో. అది ఇంకా ఎన్నేళ్ళు ఈ కల్చర్ ఎప్పటికి మారుతుంది? ఎందుకు మనం వేరే ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్ గా మారుతుంది. అదే కదా, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకే ఇప్పుడు వీళ్ళు కూడా రేపు ఫ్యూచర్ అంతేగా. సరైన ఎడ్యుకేషన్ లేకపోతే వీళ్ళు కూడా సేమ్ అట్లాగే తయారవుతారు. అంటే వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ అలాగే తయారవబోతారు. ఇంకెన్ని తరాలు ఇలా నువ్వు చూస్తావు పిల్లల్ని? ఇంకెన్ని తరాలు ఇలా బానిసత్వంగానే ఉండిపోవాలి? ఇంకెన్ని తరాలు ఇలా ఎడ్యుకేషన్ లేకుండా ఉండాలి? మినిమం ఎడ్యుకేషన్. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి. ఇంగ్లీష్ మీడియానికి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కే వెళ్ళాలా? ఆల్రెడీ మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఎందుకు మరి ఇప్పుడున్న పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు రావట్లేదు, ఎందుకు పంపించట్లేదు పిల్లల్ని? ఇప్పుడు పంపిస్తున్నారులేమ్మా, కానీ ఉపయోగం ఏం లేదు అక్కడ. అదే ఎందుకు ఉపయోగం లేదు పంపించినా కూడా? సరైన సబ్జెక్ట్ లేదు. నీకు ఆ టెక్స్ట్ బుక్స్ ని అలాగే కంటిన్యూ చేపిస్తే ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్, అంటే ఏదైతే బోధనే కరెక్ట్ లేదంటారు మీరు? చాలా రాంగ్ వేలో ఉంది. అసలు ఉన్న టీచర్లే సరిగ్గా చెప్పరు. అసలు ఒక క్లాస్ కి ఒక టీచర్ కూడా సరిగ్గా ఉండడు, వాళ్ళు చెప్పరు, వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. అసలు సగం మంది పాత ఎవరైతే ఈ టీచర్స్ ఉంటారో అందరినీ ఎలిమినేట్ చేసేయచ్చు. కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి కొత్త ప్రాసెస్ని స్టార్ట్ చేయగలిగితే కనుక, నిజంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రతి పిల్లోడిని డిజిటల్ వేలో కానీ ఇన్నోవేటివ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ చేస్తే డెఫినెట్గా పిల్లలు ఎందుకు షైన్ అవరో నేను చూస్తాను. ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా అందరూ బిఎడ్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే, అందరూ ఎడ్యుకేటెడే. మరి ఎందుకు అలా ఉన్నారంటారు? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కొనుక్కుని రావచ్చు. ఇండియాలో అదొకటి ఉంది కదా, నువ్వెంత ఇచ్చినా, నువ్వు ఒక 7 లక్షలు ఇస్తే నువ్వు ఎంఆర్ఓ, విఆర్ఓ, నీకు నర్సింగ్, నువ్వు డబ్బులు ఉంటే నువ్వు అవ్వచ్చు. అయితే ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్పొరేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో సిబిఎస్ఈ, ఐసిఎస్ సిలబస్ ఉన్నాయి. వీటికి ఎక్కువగా పేరెంట్స్, విద్యార్థులు కనెక్ట్ అవుతున్నారు. సో ఈ మంచి స్థాయిలో ఉద్యోగంగా రావాలన్నా, స్థిరపడాలన్నా కూడా ఈ సిలబస్ మనకు ఉపయోగపడుతుందని. ఈ సిలబస్ ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటే బాగుంటదమ్మా. మొత్తం అంతా యాక్చువల్ గా చెప్పాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ మొత్తం అయ్యే చేస్తున్నాయి. కానీ అసలు మామూలుదే మనం సరిగ్గా బోధన చేయలేకపోతున్నాం. ఎన్సీఆర్టీ చేసే అంత ఇది మన దగ్గర ఉందంటావా? క్యాపబిలిటీ లేదు. ఉన్న స్కూల్స్ నే పట్టించుకోవట్లేదు, ఇంకా పట్టించుకోవట్లేదు. మళ్ళీ సిలబస్ మారిస్తే పిల్లలు నిజంగా తట్టుకోగలరు. 10వ తరగతి పిల్లోడు టెక్స్ట్ బుక్ కూడా సరిగ్గా చదవలేడు. అంటే ఏదో రన్ చేస్తున్నాం మనం స్కూల్స్, అలా పాస్ అయిపోతూ వస్తున్నారు. 10th లో డ్రాప్ అవుట్స్ అయిపోతున్నాయి విపరీతంగా. అమ్మాయిలు అయితే ఇంకా ఫాస్ట్ గా. ఓకే, 16 ఏళ్ళు వచ్చేస్తాయి. అసలు 13 ఏళ్ల పిల్లోడు నీకు ఇంకా 5th క్లాస్ లో ఉంటాడు. ఎక్కడో ఆధార్ కార్డు ప్రకారం అయితే వాళ్ళు చాలా పెద్ద ఏజ్ ఉంటది, అయినా 5th లోనే ఉంటాడు. నీ ఏజ్ ఎంతరా అంటే ఇంకా ఎవరికి అసలు 10th క్లాస్ లో ఉండే పిల్లలు నీకు 7th, 8th అలా ఉంటారు. వాళ్ళకి అసలు తూ అంటే తారాదు. ఏం చేస్తుంది పాప, మా అమ్మాయికి కూడా భయం అనేది ఒకటి ఏర్పడిపోతుంది.
అమ్మో ఇదేంటో నాకు రావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు. ఇప్పుడు దాకా ఖాళీగా కూర్చుని నీకు సడన్ గా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చి, నువ్వు పెద్ద నావెల్ ఇచ్చి, నువ్వు చదివి హాలీవుడ్ సినిమాలో డైలాగులు ఇస్తే నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? ఒక ఇంగ్లీష్ సాంగ్ ఇచ్చి పాడమంటే నేను పాడగలనా? ఎందుకంటే మనకు అలవాటు లేదు. నార్మల్ ఇంగ్లీష్ అనేది ఒకటి మనకి అలవాటు ఉంటుంది, అలాగే వెళ్తాం మనం. ఆ పిల్లలకి అది కూడా ఏం లేదు. ఏబిసిడీలు, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ దట్, ఇదే తెలియదు. పాపం మా పిల్లకి ఒకేసారి నువ్వు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చి, నువ్వు ఇది చదువమ్మా, ఇది చెయ్యమ్మా, నాకేం రావట్లేదు, రేపు పరీక్ష ఉంది, రేపు నువ్వు చచ్చినట్టు 2 క్వశ్చన్లు రాయాల్సిందే అంటే ఏం రాస్తారు? అసలు హెచ్ఎంలు కూడా మాకు మా వల్ల కాదు ఈ తలకాయ నొప్పి అంతా అని చెప్పేసి ఎవడు పట్టించుకోవట్లేదు. అసలు సగం మంది రియల్ ఎస్టేట్ ఉద్యోగాలు, సగం మంది మామూలు రియల్ ఎస్టేట్ చూసుకుంటున్నారు. స్కూళ్ళల్లోనే మార్గదర్శి వస్తుంది, స్కూళ్ళల్లోనే మార్గదర్శి వాళ్ళు వస్తారు, స్కూళ్ళల్లోనే ఎల్ఐసీలు కట్టేస్తా ఉంటారు, స్కూళ్ళల్లోనే చీరలు. ఇదేనా స్కూల్ అంటే? ఎందుకు జరుగుతుంది ఇదంతా? బికాస్ దెర్ ఇస్ నో ఎగ్జామినేషన్, దెర్ ఇస్ నో ఫీల్డ్ ఆఫీసర్, దెర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్. నువ్వు సడన్ సర్వే పెట్టు, ఎంతో మంది ఉద్యోగాలు పోతాయి, ఒక్కడుండడు స్కూల్లో. అది ఓకే. ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో ఎందుకు లేవు, స్టార్ట్ చేయట్లేదు ప్రీ ప్రైమరీ స్కూల్స్? అంటే అంగన్వాడీలు ఉన్నాయి, కాదనట్లేదు. అంగన్వాడీ పంపించాలంటే చాలా మంది పేరెంట్స్ ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ సరైన వాతావరణం సరిగా ఉండదు. ఒకటే టీచర్ ఉంటారు, అక్కడ పరిస్థితులు బాగో, నీట్ గా ఉంచరు, ఒక్క టీచర్ ఎండని పట్టించుకుంటారు. సో అట్లా ఇప్పుడున్న పేరెంట్స్ అంగన్వాడీకి అయితే పంపించట్లేదు, ఏదో మారుమూల గ్రామంలో తప్పించి మిగతా ఎక్కడ కూడా పంపించారు. ఎందుకు ఈ స్కూల్స్ లోనే ప్రైమరీ స్కూల్స్ ఎందుకు లేవంటారు? ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ లో. నువ్వు అడిగే అన్నిటికీ అమ్మ లక్ష్మి నేను ఒకటే చెప్పగలను, అసలు నర్సరీకే దిక్కులేదు. టీచర్స్ ఏడమ్మా అసలు? ఏ టీచర్ చూస్తుంది చిన్నపిల్లల్ని? కేజీ, ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే అట్మోస్ట్ కేర్ ఉండాలి. ఆ పిల్లోడు ఎవరిని రొక్కుతాడో తెలియదు, ఏందో తెలియదు. ఆ ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఒక్కొక్క స్కూల్ కి 3 లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేపిస్తున్నారంటే ఎంత కష్టపడైనా సరే పేరెంట్స్ తమ పిల్లల ఆరోగ్యం విషయంలో గానీ, అంత చిన్న పిల్లలు కాబట్టి ఆరోగ్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో అక్కడ సేఫ్టీ గురించి ఆలోచించి లక్షలు ఖర్చు పెట్టి ప్లే స్కూల్స్ కి పంపిస్తున్నారు. కానీ అదే నార్మల్ ఉద్యోగం, మామూలు వేతనాలు, మామూలు పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ వల్ల కాదు కదమ్మా. వాళ్ళు సంఖలో వేసుకుని వెళ్ళి పాపం ఏదో అట్లాగే పని చేసుకుంటున్నారు, కూలీ పని చేసుకునే వాళ్ళు. ఇళ్లల్లో అయితే కొంతమంది ఒప్పుకోరని చెప్పి పక్కింట్లో వదిలేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంగన్వాడీల్లో కొంచెం ఫుడ్ పెడుతున్నారు, కానీ క్లెన్లీనెస్ అయితే ద వర్స్ట్ ఐ కెన్ సే. ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ క్లెన్లీనెస్ ఇస్ ద వర్స్ట్. ఇప్పుడు ఏదో ఒక మెయిడ్ని ఇచ్చారు అంటే ఆవిడే అన్ని చేస్తూ ఉంటారు, ఆవిడే అన్నం పెట్టి ఆవిడే అవన్నీ కడిగేసేసి మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని క్లీన్ చేసేసేసి ఏదో పెట్టారు. ఇప్పుడు ఈ సంవత్సరం అలాట్ చేశారు. అదే నువ్వు అడిగినట్టు నాకు ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ కూడా పెడితే కనీసం క్లాస్కు ఒక 24/7 ఏ గుంపులో గోవిందంలాగా తీసుకోకుండా ఇంతే లిమిట్, 20 మంది పిల్లలకి ఒక ఆవిడ ఉండాల్సిందేగా. అసలు టీచర్లే లేరంటే నువ్వు ఇంక ఇప్పుడు కేజీలు యూకేజీలు పెడితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అంటే డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చెయ్యాలి, ప్రయోజనం ఉంటుందేమో కదా. చెయ్యాలి, చెయ్యట్లేదు. 95% అదే కదా. నువ్వు డిగ్నిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూపిస్తే స్టార్టింగ్ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు నువ్వు చూపించగలిగితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నీకు అవసరం, నువ్వు కింగ్ లా కూర్చోవచ్చు నెక్స్ట్ 10 years కూడా. ఎందుకు ఇంకా ఎలగట్లేదు? చేస్తున్నాం, మా అయ్య చేస్తున్నాడు, మా అన్న చేస్తున్నాడు, ఏంది ఇంకెన్నేళ్ళు? ఆ ప్రభుత్వము చేయక, ఈ ప్రభుత్వాలు చేయక, ఒక్కసారి నువ్వే టైం తీసుకో. నువ్వు ఎలక్షన్స్కి అయితే ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. ప్రతి స్ట్రీట్ హైదరాబాద్ లో తీసుకో. రూరల్ ఏరియాస్ నిజంగా అమ్మ చూసి నువ్వు ఏడవపోతే, నా పేరు అనిత కాదు, నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చి నేనేం చేయలేను. ఇంకా గోని సంచుల మీద కూర్చోబెడుతున్నారంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఆ పిల్లల్ని వాళ్ళకేం తప్పదు. ఇంకా వాళ్ళు రోజు వెళ్ళి పొలం పనులు చేసుకునే వాళ్ళ పిల్లలాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే వాడు డిస్ట్రిక్ట్ నేమ్స్ దగ్గర నుంచి, స్టేట్ నేమ్స్ దగ్గర నుంచి విత్ ఇన్ ఇదిలో చెప్పేశాడు. అట్లాంటి పిల్లోడికి నువ్వు ఎట్లాంటి వసతులు కల్పించాలి? వాళ్ళు ఇంకదే స్కూలే దిక్కు. అక్కడ టీచర్ చెప్తుంది
ఒక్కడు బాగున్నాడు, వాడి వల్ల ఎంతో మంది కూడా నేర్చుకుంటారు. వావ్, చూడు ఇలా ఉన్నాడు చూడండిరా, నేర్చుకోండి అంటే ఎవ్రీవన్ విల్. అసలు గ్రూప్ స్టడీ అనేది ఒకటి ఉంటదమ్మా. ఆడు బాగున్నాడు అంటే వాడితో పాటు ముగ్గురిని కూర్చోపెట్టి మనం చదివించవచ్చు. వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు అదే చేస్తారు. ఓకే. అసలు ఏది ఆ పిల్లోడికి ఇప్పుడు నువ్వు ఏంటి చూపిస్తున్నావు? రోజు అది ఆ బాత్రూమ్లు ఏంటి, వాటర్ ఏది? నువ్వు వెళ్ళావా ఎప్పుడన్నా? ఆడుకోవాలి. పిల్లలంటే ఏంటి? ఆడుకోవాలి మంచిగా. రోజు గేమ్స్ ఉండాలి. బై 4 o'clock ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా గంట సేపు పిల్లల్ని కబడ్డీ, ఖోఖో. నెంబర్ 1 ఉంటారండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. కబడ్డీ, ఖోఖో తీసి ఆడతారు. అసలు ఎవ్వరూ ఆడలేరు. వాళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తే దేర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ టు జస్ట్ కబడ్డీ పోటీలని బయట పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతో చేయించడం కాదు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నేను బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ని ఇస్తాను. కానీ సరైన దారి ఏది, ఎలా తీసుకెళ్ళాలి నాకు తెలియదు. అయితే కొన్ని గ్రామాల్లో చూసుకున్నట్లయితే స్కూల్స్ కడుతున్నారు. ఎక్కడ? ఊరికి చివర ఎక్కడో కడుతున్నారు. సో ఈ లోపు పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అలా కొంతమంది బస్సుల్లో వెళ్తుంటారు, కొంతమంది సైకిల్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది పేరెంట్స్ బలవంతం మీద కొంతమంది. చాలా మంది పిల్లలు మీరు అన్నట్లుగా ఆడపిల్లలు అయితే అసలు వెళ్ళని కూడా వెళ్ళట్లేదు. ఎందుకు అంత దూరం కట్టడం ఎందుకు? అదేదో గ్రామాల్లోనే కట్టొచ్చు కదా. మీరు కడుతుంది స్కూలే, లిక్కర్ షాప్ వాళ్ళు ఇంకేదో పెట్టట్లేదు కదా. సో స్కూల్ అంటే దేవాలయం టైపు. ఈ దేవాలయాన్ని మనము గ్రామంలోనే కట్టొచ్చు కదా. ఎందుకు అంత బడ్జెట్ పెట్టి ఊరోతలు ఎందుకు కట్టడం? లిక్కర్ షాప్ నీకు రోడ్డు మీదే ఉంటది, స్కూల్ కదా, నీ స్థలం ఎక్కడ? ఎందుకు జరుగుతుంది అంత దూరం? అంత ఆలోచన విధానము గవర్నమెంట్ కుంటే పాపం. అయ్యో, రోజు పని చేసుకునే వాళ్ళ కోసం మనం ఇప్పుడు రైతు బంధు అని ఇవన్నీ ఇస్తా ఉంటాడు. అవన్నీ కాదమ్మా, ముందు అసలు దానిలో సగం ఇచ్చిన స్కూల్స్ అన్ని బాగుపడిపోతాయి. ఎగ్జాక్ట్లీ. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు సర్వే చేస్తే పర్ఫెక్ట్ గా కనుక టైం టు టైం ప్రోగ్రామ్స్ ఇచ్చి, ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి, పేరెంట్స్ని కనుక అవగాహన కల్పిస్తే, లోకల్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేస్తేనే బాగుపడుతుంది. సో కాల్డ్ ఈ లోకల్గా ఉండే ఆ స్ట్రీట్కి ఎవరో ఉంటారు కదా పెద్దలు అని, వాళ్ళు కనుక దిగితేనే కొంచెం ఏమన్నా బెటర్గా చూస్తారు. కానీ ఇదైతే ఇప్పుడప్పుడే నాకు తెలిసి జరిగేటట్టు నాకేం కనపట్లేదు. ఎందుకంటే వికారాబాద్లో పరిగి అన్న ఏరియాలో జస్ట్ 2 kilometers రేడియస్లో 5 schools ఉన్నాయి. 5 schools అవసరం ఏంటండి అక్కడ? మొత్తం ఎత్తేసేయి, 2 పెట్టు. ఆ 2 మీద కాన్సన్ట్రేట్ చేయి. అంతమంది టీచర్ని హై చేసుకోక్కర్లా, వాళ్ళందరినీ డెప్యూటేషన్ మీద సిటీకేసేయి. సిటీలో స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ 5 kilometers నువ్వు ఇవ్వాల్సినంత అవసరం ఏంటి? ఏది ఇంకా టేబుల్స్ లేవు, ఏమీ లేవు, పిల్లలు కింద పగిలిపోయిన నేల మీద కూర్చుంటున్నారు. నువ్వు ఆ డిగ్నిటీ కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు? మన ఇంట్లో పని చేస్తున్నారు కాదంటలా, నువ్వు డిగ్నిటీ ఇవ్వు. ఇంకెన్నాళ్ళలా స్లేవ్లా చూస్తాం మనం. ఎన్ని దేశాలని మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటున్నాం. జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అమ్మా. నేను చెప్తున్నాను, అంటే అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నీ పని నువ్వు చేసుకోలేవా? నీ కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నువ్వు చేసుకో. మనకు అవసరం ఏంటి వాళ్ళతో చేయించుకోవాల్సిన? ఇప్పుడు పనమ్మాయి రాకపోతే మేఘాల మీద కింద మీద పడిపోతారు వీళ్ళంతా. ఓకే, ఆవిడకి ఏం బాగాలేదో పాపం, రెస్ట్ తీసుకుంటుంది. ఎస్, లెట్ హర్ రెస్ట్. మీరు అన్నట్టు జపాన్ అంటే చైనాలో కూడా పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా ఎడ్యుకేషన్ బానే ఉంది, సూపర్. అలాంటిది మన తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదంటారు? లేదు, అసలు ఇన్నోవేషన్ ప్రాసెస్ అనే లేదు, స్కిల్ డెవలప్మెంట్ అనేదే లేదు. లైబ్రరీస్ ఉన్నాయి, ఎందుకు? నేమ్ కి జస్ట్ పేరుకే లైబ్రరీ. నాకు పెద్ద లైబ్రరీ ఉంది గండిపేట స్కూల్లో, పెట్టించాం, అన్ని పెట్టించాం. టీచర్ ఏడి? ఆ పుస్తకాలు ఊరినే సోకు కోసం మా దగ్గర 300 స్టోరీ బుక్స్ ఉన్నాయి. మొన్న గవర్నమెంట్ పంచతంత్ర బుక్స్ అని ఇచ్చింది, కానీ ఎవడు చెప్తాడు అది? ఆ పిల్లలకి చదువుకోవటమే రాదు, ఇంకేంది, ఏం చదువుతారు? దీనికి అవేర్నెస్ కల్పించవచ్చు కదా ప్రభుత్వం. మరి అవేర్నెస్ అసలు ఏమీ లేదు. ఇంకా అవేర్నెస్ ఏంటి? అసలు ముందు స్టార్టింగ్ స్టెప్ ఏంటి నీది? అసలు నేను ఇలా ఒకటి క్రియేట్ చేశాను, ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి ఎప్పుడన్నా అడిగావా? అడిగాడేమో, నాకు రివ్యూ చేయలేదు. చేశారా? ఎంత ఫాస్ట్ గా చేశారు? ఎవరు పట్టించుకున్నారు? ఏ స్కూల్కి వచ్చారు?
ఏది 2-3 స్కూల్స్కి వెళ్ళి ఇదిగో సూపర్ ఉంది, రాజ్భవన్ స్కూల్ బాగుంది, ఆ బాగుంది, ఇది బాగుంది అంటే సరిపోతుందా? అసలు ముందు జెడ్పిహెచ్ఎస్, ఎంపీ, యూపీఎస్ ఉన్న స్కూల్స్ 2 క్లబ్ చేసి ఉంటాయండి. వాళ్ళల్లో వాళ్ళకే పడదు అసలు ముందు, ఆ ప్రిన్సిపల్ కి ఈ ప్రిన్సిపల్ కి. నేను అటు వెళ్తే నువ్వు ఆవిడని అడుగంటారు, ఇటు వెళ్తే అసలు మాకు సంబంధమే లేదంటారు. సో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను వాలంటీర్గా వెళ్ళి నేను ఏదైనా ఫ్రీగా ప్రోగ్రామ్ చేద్దాము అంటే అసలు వాళ్ళల్లో వాళ్ళకే పడదు ముందు. గవర్నమెంట్ స్కూల్స్ అంత భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్క టీచర్కి 1,00,000, దగ్గర దగ్గర 70-80 వేలు, 1,00,000. హెడ్ మాస్టర్ అయితే 2 లక్షలు. ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు డబ్బు ఇస్తున్నావా, పారేస్తున్నావా? వాళ్ళు మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవటం. ఏమన్నా న్యాయం చేస్తున్నారా నువ్వు ఇచ్చే 2 లక్షలకి? ఎవరన్నా న్యాయం చేస్తున్నారు అని నాకు కొంతమంది ఉన్నారండి. చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నారు, చాలా మంచి టీచర్స్ ఉన్నారు. వాళ్ళంతటికి వాళ్ళ డబ్బులే వాళ్ళు దాచుకుని, అది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అయ్యి ఉండొచ్చు. సైన్స్ ల్యాబ్స్ కట్టించారు మహబూబ్ నగర్లో. నేను మొన్నే వెళ్ళొచ్చాను. అబ్దుల్ కలాం గారిది బర్త్డే అయితే ఆ రోజు మాకు ప్రోగ్రామ్ చేశారు. మాలాంటి వాళ్ళని కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళని. నెంబర్ 1 అండి ఆయన టీచర్గా చేస్తా ఒక సైన్స్ ల్యాబ్ కట్టించి ఆయన చేతుల మీదే వాళ్ళ వైఫ్ సపోర్ట్తో వాళ్ళ అబ్బాయిలకి ఏమీ ఇవ్వకుండా సొంతంగా సైన్స్ ల్యాబ్ పెట్టుకుని పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మంది పిల్లల్ని అక్కడి నుంచి బయటికి పంపిస్తున్నారు. మహబూబ్ నగర్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ నౌ. చాలా బాగుంది. అది కేవలం ఎప్పుడు ఆ లోకల్లో ఉన్నాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంది. మనకేటి ఇంత పెద్ద ఊళ్ళో అసలు మనకి సపోర్ట్ ఏది? అసలు సర్పంచ్ సపోర్ట్ లేదు, నా బొంద సపోర్ట్ లేదు, ఒక లీడర్స్ ఎవడు సపోర్ట్ లేదు. అసలు మనల్ని పట్టించుకోరు. అదే నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అనుకోండి, పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే నేను దండలు తేవాలి, పెద్ద ఏర్పాటు చేయాలి. మాకు అవసరం అండి ఇవన్నీ. అదే నేను చేసేదానికి కూడా నాదేముండదు. నేను పక్కన ఎక్కడో మూలంటాను, చేసేది నేనే. గోల్కొండ వాళ్ళు చేస్తున్నారు పాపం, వాళ్ళు మామూలుగానే ఉంటారు. వీళ్ళు వచ్చినప్పుడు వంగి నన్నాలు ఎందుకు వాళ్ళు మనుషులేగా. అప్పుడు రావాల్సినంత అవసరం ఏంటి నీకు? మామూలప్పుడు ఒక్కసారన్నా వచ్చి టీచర్ లేడండి అని నేను 100 సార్లు వెళ్ళి చెప్పా. టీచర్స్ లేరండి ప్లీజ్ అండి, మాకు ఎట్లా కొట్ట మీ మొత్తం 1000 రూపాయలు వేసుకున్నా కూడా 10 మంది వేసుకున్నా 10,000 రూపాయలు పిల్లలు వచ్చి చెప్తారు మంచిగా మాకు. అంటే ఏమీ లేనాళ్ళు ఆ దగ్గరలోనే వాళ్ళ పిల్లలు చదువుకున్న ఇదే స్కూల్లో జాయిన్ చేయించుకుని చక్కగా వాళ్ళు కూడా అక్కడే ఉండి చదువు చెప్పేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. నేను అట్లాగే 2 ఆడవాళ్ళని పెట్టాను. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటారు. ఆ అమ్మాయితో ఇప్పుడు నేను న్యాయం చేయగలిగిస్తున్నాను కొంచెం. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన విద్యా చట్టం ప్రకారం ఇప్పుడున్న సిలబస్లో ఎలాంటి అంశాల్లో మార్పు వచ్చిందంటారు? ఆ మార్పులు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్లో ఖచ్చితంగా ఆ పాఠాలు చెప్తున్నారంటారు? అదేం లేదు, పాఠాలు చెప్పేదే అంటే ఎంత అడ్వాన్స్డ్గా మనం వెళ్దాము అన్న చాలా కష్టం. నేనేం చేస్తానంటే ఇట్లా మాకు కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి. మేము పిల్లలకి సమ్మర్ మొత్తం ఖాళీగా ఉండకుండా ఊరెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు చాలా మంది వెళ్ళాం కదా, వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి స్పెషల్గా ఇప్పించి ఆ సమ్మర్ మొత్తం వాళ్ళని ఎంకరేజ్ చేశాను నేను. తీసుకొచ్చి వేరే ఎన్జిఓ కనెక్ట్ ఫర్ అని, గుడ్ యూనివర్స్ అని చాలా ఉన్నాయి, అట్లా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాళ్ళందరితో మేము సమ్మర్లో చేపించి పిల్లల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళతో యాక్టివిటీ బేస్డ్ ఇట్లాంటివి చేస్తే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది పిల్లల్లో. టెక్స్ట్ బుక్స్ చదవటం వల్ల ఉపయోగం ఏం లేదమ్మా. దే షుడ్ బి లెర్న్డ్ విత్ innovative and practical way, not only by reading textbooks. You can't bring anything by reading textbooks. ఆ థాట్ ప్రాసెస్ అనేది పోవాలి. డిజిటలైజేషన్ అంటున్నాడు, ఒక్క బోర్డు ఇచ్చాడు స్కూల్కి, అది పనిచేయదు, వైఫై ఏది మేమే పెట్టించాం. ఏంటి ఎన్నాళ్ళు ఇలా ఒక్క బోర్డు మొత్తం స్కూల్ని తీసుకెళ్ళి ప్రతిసారి నువ్వు అటు పక్కకి వెళ్ళు నేను డిజిటల్ బోర్డు చూపిస్తానంటే అయిపోద్దా? అది సో ఫైనల్ గా కంప్యూటర్స్ ఇస్తానన్నాడు, 7 కంప్యూటర్లు వచ్చినాయి, ఇంకేముందన్నారు. సరే అని మేము పై రూమ్ కూడా ఖాళీ చేసాము, అదే ల్యాబ్ చేయించుకుందాం, ఇంకొకళ్ళు ఉన్న టేబుల్స్ అడిగాము ఇస్తానన్నారు. అవి మేము అడుక్కుని అన్నీ అసలు ఏది ఇప్పటికి లేవు, కంప్యూటర్స్ లేవు.
పిల్లలకి ఇంకెప్పుడు నేర్పిస్తాం మనం? డిజిటలైజేషన్ అయిపోయింది. దేశం ముందుకెళ్తుంది. చాలా ముందుకెళ్తుంది. నా పిల్లలేమో ఎందుకు పనికిరాని వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇంకా ఎనకమాలున్నారు. ఇంక ఎవరికి చెప్తే నా బాధ అర్థమవుతది. రోజు చూసేదాన్ని నేను. నేనెళ్ళిన వెంటనే ఆళ్ళొచ్చి నన్ను హత్తుకుంటూ ఉంటే నాకు ఏం చెప్పాలో అర్థమవని పరిస్థితి నాది. సో ఫైనల్ గా గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్క ముక్కలో చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ కనుక మీరు కాన్సంట్రేట్ చేయలేకపోతే దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ అండి. ఎడ్యుకేషన్ ఇస్ గాన్. ఇంక ఈ తరం కూడా చేయలేకపోతే ఇంకా బిజినెస్ దానికి అయిపోతుంది, విద్యా ఒప్పికే వ్యాపారం. లేదు. అది. సో ఇది సరిపోదు. కంపల్సరీ ఫాస్ట్ ప్రాసెస్లో ఇంకా 3 ఏళ్లే టైం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ 3 ఏళ్లలో కనుక నిజంగా తీసుకోగలిగితే, సగం స్కూల్స్ ఎత్తేయగలిగితే, మిగతా స్కూల్స్కి సరైన న్యాయం ఇవ్వగలిగితే, టీచర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడి నుంచి తీసుకొచ్చి లేని స్కూల్స్కి ఇచ్చి, ఒక్కొక్క క్లాస్ రేషియోకి నువ్వు ఒక్కొక్క టీచర్ని ఇవ్వకపోతే స్కూల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చెరిష్. అలాగే తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకైతే అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్గా ఉండాలమ్మా. పేరెంట్స్కి అనేది కంపల్సరీ ఒక ట్రైనింగ్ సెషన్స్ అనేవి పెట్టించాలి. గవర్నమెంటే చెయ్యాలి. అది కూడా అది మా వల్ల కావట్లేదు. మేము ఎప్పుడు చేసినా కూడా 300 మంది స్టూడెంట్స్లో చాలా తక్కువ మంది వస్తారు. అదే ప్రభుత్వం పెట్టిందంటే డెఫినెట్గా పరిగెత్తుకుంటూ వస్తారు. మేం చెప్పింది వాళ్ళకి లెక్కలోకి రాదు. నువ్వు అవగాహన అనేది కల్పించాలి. పేరెంట్స్కే కల్పించాలి ముందు. ఫస్ట్ వాళ్ళని కనుక ట్రైన్ చేయగలిగితే అండ్ టీచర్స్కి కూడా మంచి షార్ప్గా ఉన్న టీచర్స్ని తీసుకొచ్చి, క్వాలిఫై అయిన టీచర్స్ని తీసుకొచ్చి పాత బ్యాచ్ను మొత్తం ఎత్తేయచ్చు. విద్యా విధానంలో ఎలాంటి మార్పు రావాలంటారు? విద్యా విధానంలో అసలు మార్పు అనేది ఏమి అదే, ఏ రావాలి? మార్పు రావాలని మీరు అంటారు? అంతా మారాల్సిందే. ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే, టెక్నికల్ వే, స్కిల్ డెవలప్మెంట్స్ అండ్ ప్రాక్టికాలిటీ పెరగాలి. కంప్యూటర్ ల్యాబ్స్ రావాలి. సరైన అవగాహన సిస్టమ్ అనేది పెంపొందించగలిగితే డెఫినెట్గా ప్రభుత్వ బళ్ళు డెఫినెట్గా రాణిస్తాయి. మనం వేరే దేశంతో పోల్చుకోవాల్సినంత అవసరమూ లేదు. మనం అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది మన పిల్లలకి. డెఫినెట్గా వాళ్ళు రేపు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇండియాని మనం తక్కువ చేసుకోక్కర్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ వెన్ యూఆర్ గివింగ్ ద ఎడ్యుకేషన్ టు గవర్నమెంట్ స్కూల్స్. నీకు ఇక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా 80%. ఇంకా నువ్వు చూసుకోక్కర్లా, నువ్వే రాజు. విద్య వైద్యం 2. విద్య ఉంటేనే వైద్యం. సో క్వశ్చనింగ్ రాదు. యు ఆర్ ద కింగ్. ఎస్. దెన్ యు ఆర్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. ఇండియా ఇస్ ద బెస్ట్. ఎప్పుడైతే అది వేరే 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 చేయకుండా కొంచెం విద్యా విధానంలో కనుక మార్పు తేగలిగితే, కాదు తేవాల్సిందే, అది తెస్తే కనుక డెఫినెట్గా ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే అనిత గారు, ఈ 11 years మీ జర్నీలో చాలా మంది పిల్లల్ని కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని అనుకుంటున్నాను నేను. సో మీరు ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గనక ఖచ్చితంగా పిల్లలు రాగలుగుతారు. మీలాంటి ఒక టీచరు ప్రతి ఒక్క స్కూల్కి ఉంటే కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. పాలకులతో సంబంధం లేకపోయినా సరే పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. చూసారు కదా అనిత గారు చెప్పింది. ప్రభుత్వ పాఠశాలని కొంతవరకు అభివృద్ధి చేసినా బాగుంటది, భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి. తల్లిదండ్రులు అటువైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చదివిస్తే ఒకరిని చూసి ఒకరైనా సరే తర్వాత ఈ స్కూల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు అని అంటే ప్రభుత్వం కూడా స్పందించవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని అంత కష్టపడి అంత డబ్బు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించే బదులు గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి పంపించి చూడండి, ప్రభుత్వ నిర్ణయాలు మారొచ్చేమో. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.